మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమాని మార్చ్ 27 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర బృందం పెద్దెత్తున ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల నుంచి తప్పుకుంది. మార్చి 27వ తేదీన విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్ 30వ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ పనులు కొంత భాగం మిగిలి ఉన్నా, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం కోసం మరి కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచడంతో ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి సాంగ్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట ఏకంగా 200 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇలా మొదటి పాటకు ఈ స్థాయిలో ఆదరణ లభించడంతో రెండో పాట విషయంలో కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి. ఇక రెండో సాంగ్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సెకండ్ సింగిల్ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 తేదీన విడుదల కాబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాట కోసం మెగా అభిమానులు మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనని స్పష్టమవుతుంది. ఈ పాటను ఫిబ్రవరి 27వ తేదీన లేదా మార్చ్ 3 లేదా 4 తేదీలో హోలీ పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. పెద్ద సెకండ్ సింగిల్ రావడానికి మరింత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలవుతుందని ఎదురు చూసిన అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందని చెప్పాలి. ఈ పాటకు సంబంధించిన పనులు పూర్తి కాని నేపథ్యంలోనే ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. పాటకు సంబంధించిన అప్డేట్ చిత్ర బృందం వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరొక నటి మృణాల్ ఠాగూర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం థియేట్రికల్ బిజినెస్ ఈ స్థాయిలో ఉంటే శాటిలైట్స్ అలాగే ఓటీటీ ఆడియో రైట్స్ అన్ని కలుపుకొని సుమారు 500 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఏపీ తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తుంది. ఇక ఫస్ట్ సింగిల్ కూడా భారీగా అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం రామ్ చరణ్ ఈసారి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. విడుదలకు ముందే పెద్ద సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకోబోతుందనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.